ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఆనంది అనే పాపుండేది. ఆమెకు జంతువులు అంటే ఎంత ప్రేమంటే అడవిలో ఉన్న ప్రతి పక్షిని పేరుపేరునా గుర్తుపట్టేది. ఒకరోజు ఆమె అడవిలో నడుస్తూ ఉండగా ఒక ముదురు వెలుగులా కనిపించే పక్షి చెట్టు కొమ్మపై పడిపోయి ఉంది. ఆ పక్షికి బంగారు రంగు రెక్కలు ఉన్నాయి. ఆనంది ఆశ్చర్యపోయి అడిగింది, "నువ్వెవరు?" పక్షి నెమ్మదిగా చెప్పింది, "నేను మాయా పక్షి. నా రెక్కల నుంచి వెలుగుపోతుంది. నాకు సహాయం చేస్తే నీ గ్రామానికి శుభం వస్తుంది." ఆనంది పక్షిని ఇంటికి తీసుకెళ్లి ప్రేమగా చూసుకుంది. 3 రోజుల తర్వాత పక్షి బలంగా మారి మెరిసిపోయింది. అప్పుడు పక్షి ఆకాశంలోకి ఎగిరి తనొక బంగారు రెక్కను ఆనంది చేతిలో వదిలి చెప్పింది, "ఈ రెక్కను నీ హృదయం శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించు. ఆనంది ఆ పక్షిని ఎంతో ప్రేమగా తన దగ్గరకు తీసుకుంది. అప్పుడు ఆ పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. గ్రామానికి తీవ్రమైన కరువు వచ్చింది. ఆనంది ఆ బంగారు రెక్కను పట్టుకుని ప్రార్థించింది. వెంటనే ఆకాశం చీకటి చీల్చుకుని వాన కురిసింది. గ్రామం రక్షించబడింది. నీతి: మంచి మనసుతో చేసిన సహాయం ఎప్పుడూ తిరిగి మనకే మేలు చేస్తుంది.